ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే 1 మాఘపాదివారం, 2 కుంభ సంక్రమణం, 2 జరిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానమును ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు, కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చేయనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేసేయడం. చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్ అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారు నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతోంది అంతే. ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం. అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం, రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి, ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారు, నువ్వు మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, 4 పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి. నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెడితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే వేం కటతీతి ఇది వెంకటః, వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది. అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాప రాసిపోతుంది. అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం. కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహ కల్పంలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు.
అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది. ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట. అందుకే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు మునిగిపోతాయి. ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట. మాకు అక్కర్లేదు అనుగ్రహం. ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తెండు దూతలారా, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చేసేయమని చెప్పాడు యమధర్మరాజు గారు. అందుచేత ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చినది. ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి. ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. వంశంలో ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే. ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్. యుక్తాయుక్త విచక్షణ మరిచి, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి, వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను, కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్. తొందరపడి పెళ్లి చేసుకో, జీవితాంతం విచారించు. కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు, ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు. లేకపోతే జీవితాలు ముళ్ళబాటలైపోతాయి. మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు, ఇద్దరు ఎలా తరించారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుకుతుందో చూడండి. తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు, కొన్నింటిని సవరించలేడు పురుషుడు. ఏది సవరించుకోలేడు? తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనం అయిపోతాడు పురుషుడు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే. ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాల డైలాగులు రాసేవాళ్ళు ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపైపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది. చూడండి, ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కొమరుడునంతా మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున చెరించుచుండే గుణమండన పేనుడనంగ నిచ్చలు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు. 7 తరాలు అటు ఇటు చూడండి వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు. ఏది మాట్లాడుకోవాలంటే మీకేం ఎంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను, ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు. ఈ తరాలలో మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే ఆ తేజస్సు, ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్టవచ్చు. అందుకని వంశం చూస్తారు, అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు. అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో. తానైతే యాగం చేశాడు, అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పాయస పాత్ర వచ్చింది, భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీత. ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది. తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే, ధర్మబద్ధమైనటువంటి సంగమే. ఆ తేజస్సే ఆవిడ యందు చేరింది. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణం ఏమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది. ఇప్పుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరగలేదు. క్షేత్రమునందు దోషం ఉంది. క్షేత్రమునందు దోషం ఉండి విత్తనము గొప్పదైనా మొక్క మొలవదు. మొలిచిన కావలసినన్ని కాయలు పళ్ళు పండవు. ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి, విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు యందు ప్రవేశిస్తుంది. చీడపీడలతో ఉంటుంది, సమృద్ధితో ఉండదు సస్యం. ఏమి జరిగింది? ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం. పెళ్లి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో ఆ తర్వాత ఎంత ఏడుస్తాడో చూపిస్తాను. అంగరాజు చాలా ధార్మికుడే. ఏం జరిగింది? ఆయనకి వివాహము చేసినప్పుడు మృత్యువు యొక్క కుమార్తె అయిన సునీతనిచ్చి వివాహం చేశారు. సునీత గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి తల్లి. ఆవిడ యందు దోషం లేదు, కానీ ఒక దోషం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ తల్లి గారు, ఆవిడ యొక్క తండ్రి గారు మృత్యువు.
అందుచేత ఒకరిని మృత్యు అనేటటువంటిది ఎవరికి సంతోషకారకం కాదు కదండి. అందుకే అసలు ఎవరు ఇంట్లో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయరు. కారణం ఏంటంటే దక్షిణ దిక్కుకి తిరిగి చేసిన నమస్కారం యమధర్మరాజు గారికి చెందుతుంది. ఆయన గబుక్కుని రోజు తిరిగి నమస్కారాలు ఎట్టేస్తున్నారు అనుకోండి, మీరు పూజామూర్తులన్నీ ఈశ్వర విగ్రహాలన్నీ ఉత్తర దిక్కుగా పెట్టి మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం మొదలెట్టారు అనుకోండి, ఆయన పుచ్చుకోవడం మొదలెట్టారు అనుకోండి, పాపం వీడు రోజు పెట్టేస్తున్నాడు రా మనకి దండాలు, వీడు తప్ప పెట్టేవాడు లేడు, సో నేను ప్రసన్నుడనవుతున్నాను, నేను చెయ్యగలిగిన విధి నీ పట్ల నేను చేసేస్తానన్నాడు అనుకోండి, ప్రమాదం వచ్చేస్తుందని వీడికి భయం. కానీ ఆయన అలా చేయడు పాపం. అలా ఈ టైంకే వస్తాడు ఆయన. వద్దన్నా రావద్దన్నా టైంకి వచ్చేవాడు ఆయన ఒక్కడే దిక్పాలకుల్లో. సూర్య భగవానుడు ఒకడు. అందుచేత అటువంటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజు గారు ఉన్న దిక్కుకి తిరిగి నమస్కారం చేయడమే మనకు భయం. అటువంటి కానీ అది హింసిస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి భయం కదండి, భయకారకమై ఉంటుంది మృత్యువు. ఇప్పుడు తన భార్య తండ్రి గారి వైపు దోషం ఉంది, క్షేత్రము యొక్క బీజమునందు దోషం ఉంది, మృత్యువు యొక్క పుత్రిక. తత్కారణము చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడిచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ పుట్టినటువంటి కుమారుడు వ్యగ్ర స్వభావము కలిగిన వాడు జన్మించాడు. వాడికి వేణుడు అని పేరు ఇచ్చాడు. కాబట్టి వాడు ఏం చేసేవాడు, ఇది భాగవతంలో నీ జీవితాన్ని సంస్కరించుకోవడం నేర్చుకోవడం మొదలుపెట్టు. అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప విషయం ఏదో తెలుసా అండి, వివాహమే. ఎందుకో తెలుసా, వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది. ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు. నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను, పేర్లు చెప్పకుండా. నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ఠ కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనికి వెతికి 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 175 పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఇంత సౌందర్య రాశి లేదు, ఇంత గొప్పది లేదని. వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి, ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ, కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కాదా అని అడిగింది. ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ, వాట్ ఈజ్ ఆల్ దిస్, ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి, యవ్వనం అనుభవించాలి, నువ్వు తాగు నేను తాగుతాను, సంతోషంగా గడపాలి మనం, ఏమిటివన్నీ ఈ ఫోటోలు ఏంటి, ఈ విష్ణుమూర్తి బ్రహ్మ ఏంటివన్నీ, 4 పక్షులు అలాంటివి పట్ల పెట్టుకుందాం ఇంట్లో చక్కగా, యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి. క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి, తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని 4 శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను తను అంగీకరించలేదు. పక్షులు తింటే కడుపు నిండుతుంది, అలా చెయ్యాలి, నేను సముద్రపు ఒడ్డున పారేస్తానన్నాడు. అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి, ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు. ఎందువలన, ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబం వద్ద ప్రస్తావన చేయకండి, బాధపడతారు. కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు. ఒక భార్య వల్ల వచ్చేసింది. అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి. తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడ మీద. కావిడంది, నా మీద నీకున్న భ్రాంతిలో 1,00,000 వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది. తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు. సో వివాహం అనేటటువంటిది, జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు. లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది, పర్వాలేదు, వీళ్ళ సౌమ్యం పోయిందండి, ఏం చేసినా హర్షిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులను ఆపేక్ష ఉంది కాబట్టి. ఆ ప్రేమ చేత నువ్వు ఊరుకుంటావు, నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెళితే ఏం చేయడం వచ్చు, వంట పేడాబోయేది రాకపోతే. ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు. ఒక మహాత్ముడి ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పొయ్యాలో తెలియదు, తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు, మాఘపాదివారం వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, తల్లిదే తప్పు అంతే.
తల్లి దగ్గర పెట్టుకుని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని. ఈవిడ నేర్పని కారణానికి వేరొక వంశం నాశనం అయిపోతుంది అవతల వైపు. నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి. నీ కూతురి యందు నీకు ప్రేమ ఉంటే దానికి ఒక అవధి ఉండాలి, దానికి ఒక నియతి ఉండాలి, దానికి ఒక మర్యాద ఉండాలి. అంతేగాని విచ్చలవిడితనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది. ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు. పురుషుడు కూడా అంతే, స్త్రీ పట్ల అంతే మర్యాదగా ఉండాలి. అంతటి ఔన్నత్యంతో జీవితాలు గడపాలని మనకి భాగవతం బోధ చేస్తోంది. ఎంత గొప్ప విషయాన్ని వ్యాసుడు ప్రతిపాదన చేస్తున్నాడో చూడండి. అందుచేత ఇటువైపు నుంచి ఉన్నటువంటి దోషమునకు ఏమైనది, వేణుడు వ్యగ్రతతో జన్మించినాడు కాబట్టి ఏం చేసేవాడు, అది జన్మతః వచ్చిన బుద్ధి, అది బోధకి మారడం కూడా చాలా కష్టం. అది ఇంకా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంది అంతే ఇంక మళ్ళీ. కాబట్టి ఏమైంది, నిష్కారణంగా వేటకెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. వెళ్ళిపోయి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదంటే ఇంకా వ్యగ్రత. ఒకటి చచ్చిపోతుంటే తనకు ఆనందం, తను తిరిగి వచ్చేస్తుంటే పిల్లలందరూ క్రీడా మైదానంలో ఆడుకుంటూ ఉండేవారు. ఆడుకుంటుంటే బడిత పట్టుకుని పిల్లల్ని చచ్చిపోయే వరకు కొట్టేసేవాడు. పిల్లలు చచ్చిపోయేవారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకని మాతామహుడి వైపు నుంచి వచ్చేసింది పోలిక. వచ్చేయడంలో అందుకే 7 తరాలు చూస్తారండి. మళ్ళీ అటువంటి చీడ పురుగు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను చేసిన పాపం తనతో ఆగదు, తర్వాత తన పిల్ల మనవలు మునిమనవలు ఇంతమంది పాడై చరిత్రే వక్రీకరింపబడిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. జీవితం అంటే ఏమిటో అనుకుంటున్నావు, హ్యాండిల్ విత్ కేర్ జీవితమే అన్నది చూపిస్తున్నాడు వ్యాసుడు. కాబట్టి ఏమైంది, ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఒరే నాయన, లేక లేక పుట్టావు, పుత్రకామేష్టి చేశాను, చేస్తే పుట్టినవాడివి, నీ దురంతములు వినలేకపోతున్నాను. ప్రతిరోజు రాజ్యంలో ఉన్న వాళ్ళు వచ్చి మా పిల్లల్ని చంపేశాడని చెప్పడమే, ఇదేమి ప్రారంధం రా, ఇలా చెయ్యకని చెప్పేవాడు. ఈయన చెప్పడం, కనుబొమలు ఎగరేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారి లేవడం, మళ్ళీ పాపకృత్యాలు చేయడం. ఒక రోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. వైరాగ్యం కమ్స్ లైక్ ఫ్లడ్ అంటే ఇదే. ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు గారు మాత్రం నిద్ర పట్టక ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, నా జీవితానికి ఏమి సార్థకత, ఒకటి నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడన్నా నన్ను ఉద్ధరించాలి. కొడుకుండాలి, కొడుకుండాలని అందుకు కోరుకుంటారు. దిక్కుమాలిన కొడుకు ఉంటే అంత, ఊడిపోతే అంత. అలాంటి కొడుకు లేకపోతే నష్టమేం లేదు. కాబట్టి ఈ కొడుకు వల్ల నాకు ఒక గొప్ప ప్రయోజనం కనపడుతోంది. ఏమిటా ప్రయోజనం, ఎప్పుడో నాకు వైరాగ్యం వస్తుందో రాదో, ఈ భోగాలతో ఇలా మగ్నత పొందుతాను. కానీ వీడు ఈశ్వరుల్లాగా ఇంత దుష్టుడు పుట్టి నాకు, అంటే ఈశ్వరుల్లా అంటే నేను దుష్టుడిని సామ్యం చెప్పానని కాదు, వైరాగ్యం ఇవ్వడంలో. వీడు నా మాట వినడు, నాకు అప్రతిష్ఠ వచ్చేస్తోంది అన్న బెంగతో, ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు ఇంత రాజ్యం ఉంటే ఎంత, సింహాసనం ఉంటే ఎంత, రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. కాబట్టి ఇంకా నేను ఈ కొడుకు, నా కొడుకు వీడికి చంపలేను. ఎందుచేత అంటే ఉన్నదొక్క నలుసు. వీడిని రేపొద్దున్న రాజుని చేయలేను, యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళలేను, ప్రజలకి తీసుకొచ్చి ఒక బందిపోటు దొంగను అప్పచెప్పినట్టు అయిపోతుంది. అందుకని వీడికి యవరాజ్యం ఇవ్వలేను. ఇవ్వకుండా ఉందామంటే కుదరదు. ఇంత చిత్తక్షోభ పడే కన్నా మనము విరాగులమై అరణ్యమునకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక రాత్రి వేళ అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురాన్ని, తన భార్యని, తన బిడ్డని విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గుడైన కొడుకు జన్మిస్తే ఎంత సన్మార్గుడైన తండ్రి అయినా ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అది అంగరాజు యొక్క పొరపాట, ఎంత మాత్రమూ కాదు. కానీ ధార్మికుడు శిక్షింపబడినాడు. దేని వలన, క్షేత్రము యొక్క జనన కారణమైన బీజమునందున్న దోషము చేత తాను శిక్షింపబడ్డాడు. ఎంత ఎలా ఉంటాయో చూడండి వివాహాలంటే. ఆయన అడవికి వెళ్ళిపోతే మర్నాడు పొద్దున్న అంతఃపురంలో రాజు కనపడలేదు. కనపడకపోతే
అక్కడ ఉన్నటువంటి గురువులు చూశారు, ఋషులు చూశారు, మహర్షులు చూశారు. అరెరే కనపట్టలేదు రాజు, రాజు లేకపోతే రాజ్యం క్షోభిస్తుంది, కాబట్టి మనం ఉత్తర క్షణం రాజుని తీసుకురావాలని చెప్పి అరణ్యాలలోకి వెళ్ళి వెతికారు. ఎక్కడ వెతికినా రాజు కనపడలేదు. తిరిగి వచ్చేసారు. వచ్చేసి ఇప్పుడు ఉన్నవాడెవరు